అడగకుండా నీళ్లు కావాలో అని అడగకుండా చేసే పరిస్థితి తెచ్చే పరిస్థితి నేను వహిస్తా అని చెప్పి మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనకు ఒక పెద్ద కాలం ఉందనుకుంటే ఇటు సైడ్ ఎక్కడో ఇడనా అడనా ఖచ్చితంగా రేపు ఉదయాన మన పార్టీ వస్తానే ఎప్పుడైతే నన్ను ఎమ్మెల్యే గెలిపించుకుంటారో ఆ రోజు ఖచ్చితంగా దాన్ని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ చేసి దానిపైన రోడ్ వేసే బాధ్యత నాదని చెప్పి సభాముఖంగా నేను ఒకటే అడుగుతా మీ అందరినీ, 2019కి ముందు వరకు ఏ విధంగా ఉండేది? మీకు రోజు నీళ్ళు వచ్చేటివి, మీకు డ్రైనేజ్ రోజు క్లీన్ చేసేవారు. అదేవిధంగా చెత్త సేకరణ అయితేనేమి ప్రతి సందులోకి పోయి అది ఎంత చిన్న సందైనా సరే మీకు చెత్త సేకరణ చేసేవాళ్ళు, అవునా కాదా? మరి ఈ 5 ఏళ్లలో దాని పరిస్థితి ఏ విధంగా అయిపోయింది? చెత్త బండ్లు రిపేర్కి వచ్చినాయి, చాలా రోజులు కాసుకున్నాం వాళ్ళు రిపేర్ చేస్తారేమోనని చెప్పి. వాళ్ళు రిపేర్ చేయడమే కాకుండా మనం ఏ రోజైతే ముందుకు వచ్చామో రిపేర్ చేసి మన చెత్త సేకరణ కోసం మళ్ళా పంపిస్తాం వాటిల్లో కంటే మా పైన అడ్డంగా కేసులు పెట్టి బుక్ చేసి ఆ చెత్త బండ్లు కూడా రానికుండా చేశారు. నేను ఈ సభాముఖంగా మీ అందరికి తెలియజేస్తున్నా, ఖచ్చితంగా రేపు మన ప్రభుత్వం అవగానే ఎప్పుడైతే మనం గెలుస్తామో ఖచ్చితంగా ఆ రోజు నుంచే మీకు నీటి సౌకర్యాలు అయితేనేమి, డ్రైనేజ్ అయితేనేమి, చెత్త అయితేనేమి ప్రతి ఒక్క దానికి నేను బాధ్యత వహిస్తానని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా చాలా మంది బాడిగిళ్ళలో ఉన్నాము, గాడి కట్టుకోలేకున్నాము, మేము టిట్కో ఇళ్ళకు కూడా డబ్బులు కట్టాము, అది కట్టాలా ఇది కట్టాలా అని చాలా మంది నన్ను ప్రశ్నించారు. అవునమ్మా, ఏం చేద్దాం, మన దురదృష్టం మన ప్రభుత్వం రాలా. దాదాపు 3500 ఇల్లులు పూర్తి చేసినా కూడా కేవలం ఆ ఇల్లులు కానీ మీకు ఇచ్చింటే ఖచ్చితంగా మీరు జేసీనే కాదు కానీ తెలుగుదేశం ప్రభుత్వ పార్టీని కూడా మర్చిపోయిండు. నేను ఈరోజు చెప్తున్నా, ఎవరైతే డబ్బు కట్టారో టిట్కో ఇళ్ళకి ఖచ్చితంగా ఎవరైతే అర్హులు ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళకి ఇల్లు వచ్చే విధంగా చేసే బాధ్యత నేను తీసుకుంటున్నానని చెప్పి ఇంకా టైం ఉందిలేమ్మా. జూన్ 5వ తేదీ ఊపి డాన్స్ వేయాలి నువ్వు. అదేవిధంగా ఖచ్చితంగా రేపు మన ప్రభుత్వం ఫామ్ అయ్యాక మళ్ళా మన ఓట్లలో పర్యటిస్తా, మళ్ళా ఏ విధంగా అయితే మొన్న వచ్చి మిమ్మల్ని పలకరించానో ఏమమ్మా బాగున్నావా, ఎట్లున్నారు ఇంట్లో వాళ్ళని చెప్పి అదే విధంగా మళ్ళీ పర్యటిస్తాను. ఖచ్చితంగా ఇంటింటికి పోతాను, ఇంటింటికి వచ్చి ఏం సమస్యలను కనుక్కొని ఖచ్చితంగా చేస్తానని చెప్పి మరొక్కసారి మీ అందరికి తెలియజేస్తున్నాను. ఒకవైపు సమస్యలైతే మరొక వైపు ఏంది? సంక్షేమ పథకాలు, అవునా కదా? అవి ఉండాలా, ఇది ఉండాలా, అంతే కదా? రోజుకి 100 రూపాయలు కూడా సంపాదించడం కష్టం చేసే వాళ్ళు ఉన్నారు, అవునా కదా? మరి అటువంటి వారికి ఖచ్చితంగా సంక్షేమ పథకాలు ఉండాల్సిండేది, ప్రభుత్వం సహాయం చేయాల్సిండేది. వాళ్ళు ఇల్లు గడవాలంటే ఖచ్చితంగా ఉండాల్సిండేది ప్రభుత్వం నుంచి సాయం. అందుకు చెప్తున్నానమ్మా, ఈరోజు మొన్నటి వరకు చాలా మందికి అపోహ ఉండ, ఏమయ్యా మా పెన్షన్లు మాకు వస్తాయా, ప్రభుత్వం మారితే ఏ విధంగా వాలంటీర్లు ఇంటికి వచ్చి మా పెన్షన్ ఇచ్చిపోతున్నారా లేదా, అదే విధంగా వస్తాయా లేదని చాలా మంది నన్ను అడిగారు. నేను ఈరోజు చెప్తున్నానమ్మా, ఖచ్చితంగా ఏ విధంగా అయితే వాలంటీర్ ఇంటికి వచ్చి మీ పెన్షన్ ఇచ్చిపోతాడో అదే విధంగా కొనసాగుతుంది. కొనసాగేది కాకుండా ఖచ్చితంగా 3000 రూపాయల పెన్షన్ 4000 రూపాయలు చేస్తారని చెప్పి అదేవిధంగా ఇక్కడ ఎంతమంది వాలంటీర్లు ఉన్నారు? ఎవరైనా ఉన్నారో వాలంటీర్లు? భయపడద్దండి, ఖచ్చితంగా వాలంటీర్ సిస్టమ్ ఏదైతే మొదలైందో ఖచ్చితంగా అది కొనసాగిస్తాము. కొనసాగించేదే కాదు కానీ 5000 రూపాయల వాళ్ళ జీతం ఉంటే రేపు మన ప్రభుత్వం రాగానే ఖచ్చితంగా దాన్ని 10,000 రూపాయలు చేస్తామని చెప్పి చెప్పా కదా. 2 రోజులు, కేవలం 20 రోజులే లెక్క పెట్టుకో. నువ్వు ఉన్నావు కదా నా వెనకాల, సార్ నాకు అది మీరంతా ఉన్నా, ఎవరున్నా లేకపోయినా, గెలిచినా గెలిచకపోయినా 4 ఏళ్ల నుంచి 5 ఏళ్ల నుంచి కేసుల మీద కేసులు పెట్టించుకొని ఇంకా మీ మధ్యలోనే ఉన్నా. ఎందుకున్నా? మీ ధైర్యమే నా ధైర్యము, అవునా కదా? నేనున్నాననే నేనున్నా.
నథింగ్, శూన్యం. నేను మీరు లేనిదే. మీరున్నారని ఒక్క ధైర్యంతో చూసే కదా 2 నెలలు పూర్తి కాకముందే మీకున్న నమ్మకం మా పైన, మీ నమ్మకంతో మాకు ఓట్లేసి గెలిపించారా లేదా? మళ్ళా మున్సిపాలిటీ ఎవరు పట్టం కట్టించారు? జేసీ. ఖచ్చితంగా మీకు ఏదైతే నమ్మకం ఉందో ఆ నమ్మకంతో, నా పెద్దల ఆశీస్సులతో, మీ ఆశీస్సులతో, నా పెద్దలు ఏ విధంగా అయితే ఈ నియోజకవర్గాని కోసం పనిచేశారో, ఏ విధంగా తాడిపత్రిని అభివృద్ధి బాటలో తీసుకెళ్లారో, వాళ్ళకంటే 10 రెట్లు ఎక్కువ పనిచేసి మీకు చేదోడి వాదోడిగా ఉండి మీ కష్టాల్లో, నష్టాల్లో, సుఖాల్లో ప్రతి ఒక్క అడుగులో ఉంటానని చెప్పి ఈ సభాముఖం అందరూ తెలియజేస్తున్నా. అంతటితో ఆగిపోలేదు. బోరు కొట్టిందంటే ఇంకొక 10 నిమిషాలు ఉండాల్సిండేది, నేను చెప్పేది వినాల్సిండేది. నేను ఇలా రోడ్డు తిరిగినప్పుడు నువ్వు ఏడ్చినా విన్నాను, నవ్వినా విన్నాను, నన్ను ఏడిపించినా చూసా. అదేవిధంగా అమ్మా ఖచ్చితంగా 19 ముందు ప్రస్తుత ఏ వేడిగా ఉందా? ఏసీ వేయాలా? ఇట్లా 2019లో మీరందరూ గమనించుంటారు. ప్రస్తుత ప్రభుత్వం, వైకాపా ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు మైక్ దొరికిన దగ్గరల్లా ఏం చెప్పాడు? నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ, నా ఆడబిడ్డలు అన్ని నా చెప్పాడు. కానీ ఏం చేసినాడు? నోట్లో మట్టి కొట్టినాడు. అవునా కదా? పేరుకు మాత్రం పరిమితమైన బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, మైనారిటీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్ మీద కార్పొరేషన్ పెట్టుకుంటా పోయాడు. కానీ ఒక్కదానికన్నా న్యాయం చేశాడా? ఖచ్చితంగా ఒక్కసారి మీరు ఆలోచించండి. నా సోదరులు, నా మిత్రులు 2014 నుంచి 2019 వరకు ఏ విధంగా ఆర్థికంగా తెలుగుదేశం పార్టీ ద్వారా సహాయపడ్డారో ఒక్కసారి ఎవరైతే ఎస్సీ లోన్లు, బీసీ లోన్లు, ఎస్టీ లోన్లు, మైనారిటీ తీసుకున్నారో వాళ్ళని అడగండి, చెప్తారు. నేను